వెల్కమ్ టు అసలు బైనా ఇంగ్లీష్. తెలుగు ఇంగ్లీష్ నోట్ ఇస్తున్నానమ్మా. స్పోకెన్ ఇంగ్లీష్లో ప్రాక్టీస్ చేయండి. ఓకే. ఎస్టర్డే ఐ హ్యాడ్ టు గివ్ మై బ్రదర్ సమ్ వెన్ ఐ ఫౌండ్ అవుట్ హీ హ్యాడ్ నాట్ బీన్ పేయింగ్ హిజ్ లోన్ ఇన్స్టాల్మెంట్స్ రెగ్యులర్లీ. నిన్న నా సోదరుడు తన రుణ వాయిదాలు క్రమంగా చెల్లించడం లేదని తెలిసి అతనికి కొంత డబ్బు ఇవ్వాల్సి వచ్చింది. వెన్ డిడ్ యూ బై ఆల్ దిస్ న్యూ ఫర్నిచర్? ఈ కొత్త ఫర్నిచర్ అంతా ఎప్పుడు కొనుగోలు చేశారు? For years we had been planning to buy some new furniture and yesterday we finally went out and got them. చాలా సంవత్సరాలుగా కొత్త ఫర్నిచర్ కొనాలని అనుకుంటూ వచ్చాము. నిన్న చివరకు వెళ్ళి కొనుగోలు చేశాము. హౌ ఈజ్ మై డాటర్ ఇన్ ద హాస్టల్? హాస్టల్లో మా అమ్మాయి ఎలా ఉంది? ఐ థింక్ ద హాస్టల్ అట్మాస్ఫియర్ డిడెంట్ సూట్ హర్ వెల్. హాస్టల్ వాతావరణము ఆమెకు బాగా సరిపోలేదని అనుకుంటున్నాను. ఎస్టర్డే వెన్ ఐ వెంట్ దేర్ షీ హ్యాడ్ బీన్ సిట్టింగ్ లోన్లీ ఇన్ హర్ రూమ్ అండ్ వీపింగ్. నిన్న నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఆమె తన గదిలో ఒంటరిగా కూర్చుని ఏడుస్తూ ఉంది. మోరోవర్ ఐ ఫౌండ్ దట్ షీ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ స్టడీస్. అంతేకాక ఆమెకు చదువుపై ఆసక్తి లేదని గమనించాను. సో యూ హ్యాడ్ బెటర్ ఫైండ్ ఎ సూటబుల్ మ్యాచ్ అండ్ మ్యారీ హర్ ఆఫ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. కాబట్టి ఆమెకు తగిన వరుణ్ణి చూసి వీలైనంత త్వరగా పెళ్లి చేయడం మంచిది. హీ హ్యాడ్ ఏ టెర్రిబుల్ బ్యాక్ ఏక్ ఎస్టర్డే. నిన్న అతనికి తీవ్రమైన నడుము నొప్పి వచ్చింది, బ్యాక్ పెయిన్ వచ్చింది. దెన్ వాట్ హ్యాడ్ హీ బీన్ డూయింగ్? అయితే అతను ఏమి చేస్తూ ఉన్నాడు? హీ హ్యాడ్ బీన్ డూయింగ్ ఎక్సర్సైజ్ విత్ వెయిట్స్ ఫర్ సమ్ టైమ్. అతను కొంతసేపు బరువులతో వ్యాయామం చేస్తూ ఉన్నాడు. వెల్కమ్ టు అసలు బైనా ఇంగ్లీష్. తెలుగు ఇంగ్లీష్ నోట్ ఇస్తున్నానమ్మా. స్పోకెన్ ఇంగ్లీష్లో ప్రాక్టీస్ చేయండి. ఓకే. ఎస్టర్డే ఐ హ్యాడ్ టు గివ్ మై బ్రదర్ సమ్ వెన్ ఐ ఫౌండ్ అవుట్ హీ హ్యాడ్ నాట్ బీన్ పేయింగ్ హిజ్ లోన్ ఇన్స్టాల్మెంట్స్ రెగ్యులర్లీ. నిన్న నా సోదరుడు తన రుణ వాయిదాలు క్రమంగా చెల్లించడం లేదని తెలిసి అతనికి కొంత డబ్బు ఇవ్వాల్సి వచ్చింది. వెన్ డిడ్ యూ బై ఆల్ దిస్ న్యూ ఫర్నిచర్? ఈ కొత్త ఫర్నిచర్ అంతా ఎప్పుడు కొనుగోలు చేశారు? ఫర్ ఇయర్స్ వీ హ్యాడ్ బీన్ ప్లానింగ్ టు బై సమ్ న్యూ ఫర్నిచర్ అండ్ ఎస్టర్డే వీ ఫైనలీ వెంట్ అవుట్ అండ్ గాట్ దెమ్. చాలా సంవత్సరాలుగా కొత్త ఫర్నిచర్ కొనాలని అనుకుంటూ వచ్చాము. నిన్న చివరకు వెళ్ళి కొనుగోలు చేశాము. హౌ ఈజ్ మై డాటర్ ఇన్ ద హాస్టల్? హాస్టల్లో మా అమ్మాయి ఎలా ఉంది? ఐ థింక్ ద హాస్టల్ అట్మాస్ఫియర్ డిడెంట్ సూట్ హర్ వెల్. హాస్టల్ వాతావరణము ఆమెకు బాగా సరిపోలేదని అనుకుంటున్నాను. ఎస్టర్డే వెన్ ఐ వెంట్ దేర్ షీ హ్యాడ్ బీన్ సిట్టింగ్ లోన్లీ ఇన్ హర్ రూమ్ అండ్ వీపింగ్. నిన్న నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఆమె తన గదిలో ఒంటరిగా కూర్చుని ఏడుస్తూ ఉంది. మోరోవర్ ఐ ఫౌండ్ దట్ షీ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ స్టడీస్. అంతేకాక ఆమెకు చదువుపై ఆసక్తి లేదని గమనించాను. సో యూ హ్యాడ్ బెటర్ ఫైండ్ ఎ సూటబుల్ మ్యాచ్ అండ్ మ్యారీ హర్ ఆఫ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. కాబట్టి ఆమెకు తగిన వరుణ్ణి చూసి వీలైనంత త్వరగా పెళ్లి చేయడం మంచిది. హీ హ్యాడ్ ఏ టెర్రిబుల్ బ్యాక్ ఏక్ ఎస్టర్డే. నిన్న అతనికి తీవ్రమైన నడుము నొప్పి వచ్చింది, బ్యాక్ పెయిన్ వచ్చింది. దెన్ వాట్ హ్యాడ్ హీ బీన్ డూయింగ్? అయితే అతను ఏమి చేస్తూ ఉన్నాడు? హీ హ్యాడ్ బీన్ డూయింగ్ ఎక్సర్సైజ్ విత్ వెయిట్స్ ఫర్ సమ్ టైమ్. అతను కొంతసేపు బరువులతో వ్యాయామం చేస్తూ ఉన్నాడు. వెల్కమ్ టు అసలు బైనా ఇంగ్లీష్. తెలుగు ఇంగ్లీష్ నోట్ ఇస్తున్నానమ్మా. స్పోకెన్ ఇంగ్లీష్లో ప్రాక్టీస్ చేయండి. ఓకే. ఎస్టర్డే ఐ హ్యాడ్ టు గివ్ మై బ్రదర్ సమ్ వెన్ ఐ ఫౌండ్ అవుట్ హీ హ్యాడ్ నాట్ బీన్ పేయింగ్ హిజ్ లోన్ ఇన్స్టాల్మెంట్స్ రెగ్యులర్లీ. నిన్న నా సోదరుడు తన రుణ వాయిదాలు క్రమంగా చెల్లించడం లేదని తెలిసి అతనికి కొంత డబ్బు ఇవ్వాల్సి వచ్చింది. వెన్ డిడ్ యూ బై ఆల్ దిస్ న్యూ ఫర్నిచర్? ఈ కొత్త ఫర్నిచర్ అంతా ఎప్పుడు కొనుగోలు చేశారు? ఫర్ ఇయర్స్ వీ హ్యాడ్ బీన్ ప్లానింగ్ టు బై సమ్ న్యూ ఫర్నిచర్ అండ్ ఎస్టర్డే వీ ఫైనలీ వెంట్ అవుట్ అండ్ గాట్ దెమ్. చాలా సంవత్సరాలుగా కొత్త ఫర్నిచర్ కొనాలని అనుకుంటూ వచ్చాము. నిన్న చివరకు వెళ్ళి కొనుగోలు చేశాము. హౌ ఈజ్ మై డాటర్ ఇన్ ద హాస్టల్? హాస్టల్లో మా అమ్మాయి ఎలా ఉంది?
I think the hostel atmosphere didn't suit her well. హాస్టల్ వాతావరణము ఆమెకు బాగా సరిపోలేదని అనుకుంటున్నాను. ఎస్టర్డే వెన్ ఐ వెంట్ దేర్ షీ హ్యాడ్ బీన్ సిట్టింగ్ లోన్లీ ఇన్ హర్ రూమ్ అండ్ వీపింగ్. నిన్న నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఆమె తన గదిలో ఒంటరిగా కూర్చుని ఏడుస్తూ ఉంది. మోరోవర్ ఐ ఫౌండ్ దట్ షీ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ స్టడీస్. అంతేకాక ఆమెకు చదువుపై ఆసక్తి లేదని గమనించాను. సో యూ హ్యాడ్ బెటర్ ఫైండ్ ఎ సూటబుల్ మ్యాచ్ అండ్ మ్యారీ హర్ ఆఫ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. కాబట్టి ఆమెకు తగిన వరుణ్ణి చూసి వీలైనంత త్వరగా పెళ్లి చేయడం మంచిది. హీ హ్యాడ్ ఏ టెర్రిబుల్ బ్యాక్ ఏక్ ఎస్టర్డే. నిన్న అతనికి తీవ్రమైన నడుము నొప్పి వచ్చింది, బ్యాక్ పెయిన్ వచ్చింది. దెన్ వాట్ హ్యాడ్ హీ బీన్ డూయింగ్? అయితే అతను ఏమి చేస్తూ ఉన్నాడు? హీ హ్యాడ్ బీన్ డూయింగ్ ఎక్సర్సైజ్ విత్ వెయిట్స్ ఫర్ సమ్ టైమ్. అతను కొంతసేపు బరువులతో వ్యాయామం చేస్తూ ఉన్నాడు. వెల్కమ్ టు అసలు బైనా ఇంగ్లీష్. తెలుగు ఇంగ్లీష్ ఇస్తున్నానమ్మా. స్పోకెన్ ఇంగ్లీష్లో ప్రాక్టీస్ చేయండి. ఓకే. ఎస్టర్డే ఐ హ్యాడ్ టు గివ్ మై బ్రదర్ సమ్ వెన్ ఐ ఫౌండ్ అవుట్ హీ హ్యాడ్ నాట్ బీన్ పేయింగ్ హిజ్ లోన్ ఇన్స్టాల్మెంట్స్ రెగ్యులర్లీ. నిన్న నా సోదరుడు తన రుణ వాయిదాలు క్రమంగా చెల్లించడం లేదని తెలిసి అతనికి కొంత డబ్బు ఇవ్వాల్సి వచ్చింది. వెన్ డిడ్ యూ బై ఆల్ దిస్ న్యూ ఫర్నిచర్? ఈ కొత్త ఫర్నిచర్ అంతా ఎప్పుడు కొనుగోలు చేశారు? ఫర్ ఇయర్స్ వీ హ్యాడ్ బీన్ ప్లానింగ్ టు బై సమ్ న్యూ ఫర్నిచర్ అండ్ ఎస్టర్డే వీ ఫైనల్లీ వెంట్ అవుట్ అండ్ గాట్ దెమ్. చాలా సంవత్సరాలుగా కొత్త ఫర్నిచర్ కొనాలని అనుకుంటూ వచ్చాము. నిన్న చివరకు వెళ్ళి కొనుగోలు చేశాము. హౌ ఈజ్ మై డాటర్ ఇన్ ద హాస్టల్? హాస్టల్లో మా అమ్మాయి ఎలా ఉంది? ఐ థింక్ ద హాస్టల్ అట్మాస్ఫియర్ డిడెంట్ సూట్ హర్ వెల్. హాస్టల్ వాతావరణము ఆమెకు బాగా సరిపోలేదని అనుకుంటున్నాను. ఎస్టర్డే వెన్ ఐ వెంట్ దేర్ షీ హ్యాడ్ బీన్ సిట్టింగ్ లోన్లీ ఇన్ హర్ రూమ్ అండ్ వీపింగ్. నిన్న నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఆమె తన గదిలో ఒంటరిగా కూర్చుని ఏడుస్తూ ఉంది. మోరోవర్ ఐ ఫౌండ్ దట్ షీ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ స్టడీస్. అంతేకాక ఆమెకు చదువుపై ఆసక్తి లేదని గమనించాను. సో యూ హ్యాడ్ బెటర్ ఫైండ్ ఎ సూటబుల్ మ్యాచ్ అండ్ మ్యారీ హర్ ఆఫ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. కాబట్టి ఆమెకు తగిన వరుణ్ణి చూసి వీలైనంత త్వరగా పెళ్లి చేయడం మంచిది. హీ హ్యాడ్ ఏ టెర్రిబుల్ బ్యాక్ ఏక్ ఎస్టర్డే. నిన్న అతనికి తీవ్రమైన నడుము నొప్పి వచ్చింది, బ్యాక్ పెయిన్ వచ్చింది. దెన్ వాట్ హ్యాడ్ హీ బీన్ డూయింగ్? అయితే అతను ఏమి చేస్తూ ఉన్నాడు? హీ హ్యాడ్ బీన్ డూయింగ్ ఎక్సర్సైజ్ విత్ వెయిట్స్ ఫర్ సమ్ టైమ్. అతను కొంతసేపు బరువులతో వ్యాయామం చేస్తూ ఉన్నాడు. వెల్కమ్ టు అసలు బైనా ఇంగ్లీష్. తెలుగు ఇంగ్లీష్ ఇస్తున్నానమ్మా. స్పోకెన్ ఇంగ్లీష్లో ప్రాక్టీస్ చేయండి. ఓకే. ఎస్టర్డే ఐ హ్యాడ్ టు గివ్ మై బ్రదర్ సమ్ వెన్ ఐ ఫౌండ్ అవుట్ హీ హ్యాడ్ నాట్ బీన్ పేయింగ్ హిజ్ లోన్ ఇన్స్టాల్మెంట్స్ రెగ్యులర్లీ. నిన్న నా సోదరుడు తన రుణ వాయిదాలు క్రమంగా చెల్లించడం లేదని తెలిసి అతనికి కొంత డబ్బు ఇవ్వాల్సి వచ్చింది. వెన్ డిడ్ యూ బై ఆల్ దిస్ న్యూ ఫర్నిచర్? ఈ కొత్త ఫర్నిచర్ అంతా ఎప్పుడు కొనుగోలు చేశారు? ఫర్ ఇయర్స్ వీ హ్యాడ్ బీన్ ప్లానింగ్ టు బై సమ్ న్యూ ఫర్నిచర్ అండ్ ఎస్టర్డే వీ ఫైనల్లీ వెంట్ అవుట్ అండ్ గాట్ దెమ్. చాలా సంవత్సరాలుగా కొత్త ఫర్నిచర్ కొనాలని అనుకుంటూ వచ్చాము. నిన్న చివరకు వెళ్ళి కొనుగోలు చేశాము. హౌ ఈజ్ మై డాటర్ ఇన్ ద హాస్టల్? హాస్టల్లో మా అమ్మాయి ఎలా ఉంది? ఐ థింక్ ద హాస్టల్ అట్మాస్ఫియర్ డిడెంట్ సూట్ హర్ వెల్. హాస్టల్ వాతావరణము ఆమెకు బాగా సరిపోలేదని అనుకుంటున్నాను. ఎస్టర్డే వెన్ ఐ వెంట్ దేర్ షీ హ్యాడ్ బీన్ సిట్టింగ్ లోన్లీ ఇన్ హర్ రూమ్ అండ్ వీపింగ్. నిన్న నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఆమె తన గదిలో ఒంటరిగా కూర్చుని ఏడుస్తూ ఉంది. మోరోవర్ ఐ ఫౌండ్ దట్ షీ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ స్టడీస్. అంతేకాక ఆమెకు చదువుపై ఆసక్తి లేదని గమనించాను. సో యూ హ్యాడ్ బెటర్ ఫైండ్ ఎ సూటబుల్ మ్యాచ్ అండ్ మ్యారీ హర్ ఆఫ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. కాబట్టి ఆమెకు తగిన వరుణ్ణి చూసి వీలైనంత త్వరగా పెళ్లి చేయడం మంచిది. హీ హ్యాడ్ ఏ టెర్రిబుల్ బ్యాక్ ఏక్ ఎస్టర్డే. నిన్న అతనికి తీవ్రమైన నడుము నొప్పి వచ్చింది,
వెను బ్యాక్ పెయిన్ వచ్చింది. దెన్ వాట్ హ్యాడ్ హీ బీన్ డూయింగ్? అయితే అతను ఏమి చేస్తూ ఉన్నాడు? హీ హ్యాడ్ బీన్ డూయింగ్ ఎక్సర్సైజ్ విత్ వెయిట్స్ ఫర్ సమ్ టైమ్. అతను కొంతసేపు బరువులతో వ్యాయామం చేస్తూ ఉన్నాడు. వెల్కమ్ టు అసలు బైనా ఇంగ్లీష్. తెలుగు ఇంగ్లీష్ ఇస్తున్నానమ్మా. స్పోకెన్ ఇంగ్లీష్లో ప్రాక్టీస్ చేయండి. ఓకే. ఎస్టర్డే ఐ హ్యాడ్ టు గివ్ మై బ్రదర్ సమ్ వెన్ ఐ ఫౌండ్ అవుట్ హీ హ్యాడ్ నాట్ బీన్ పేయింగ్ హిజ్ లోన్ ఇన్స్టాల్మెంట్స్ రెగ్యులర్లీ. నిన్న నా సోదరుడు తన రుణ వాయిదాలు క్రమంగా చెల్లించటం లేదని తెలిసి అతనికి కొంత డబ్బు ఇవ్వాల్సి వచ్చింది. వెన్ డిడ్ యూ బై ఆల్ దిస్ న్యూ ఫర్నిచర్? ఈ కొత్త ఫర్నిచర్ అంతా ఎప్పుడు కొనుగోలు చేశారు? ఫర్ ఇయర్స్ వీ హ్యాడ్ బీన్ ప్లానింగ్ టు బై సమ్ న్యూ ఫర్నిచర్ అండ్ ఎస్టర్డే వీ ఫైనల్లీ వెంట్ అవుట్ అండ్ గాట్ దెమ్. చాలా సంవత్సరాలుగా కొత్త ఫర్నిచర్ కొనాలని అనుకుంటూ వచ్చాము. నిన్న చివరకు వెళ్ళి కొనుగోలు చేశాము. హౌ ఈజ్ మై డాటర్ ఇన్ ద హాస్టల్? హాస్టల్లో మా అమ్మాయి ఎలా ఉంది? ఐ థింక్ ద హాస్టల్ అట్మాస్ఫియర్ డిడెంట్ సూట్ హర్ వెల్. హాస్టల్ వాతావరణము ఆమెకు బాగా సరిపోలేదని అనుకుంటున్నాను. ఎస్టర్డే వెన్ ఐ వెంట్ దేర్ షీ హ్యాడ్ బీన్ సిట్టింగ్ లోన్లీ ఇన్ హర్ రూమ్ అండ్ వీపింగ్. నిన్న నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఆమె తన గదిలో ఒంటరిగా కూర్చుని ఏడుస్తూ ఉంది. మోరోవర్ ఐ ఫౌండ్ దట్ షీ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ స్టడీస్. అంతేకాక ఆమెకు చదువుపై ఆసక్తి లేదని గమనించాను. సో యూ హ్యాడ్ బెటర్ ఫైండ్ ఎ సూటబుల్ మ్యాచ్ అండ్ మ్యారీ హర్ ఆఫ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. కాబట్టి ఆమెకు తగిన వరుణ్ణి చూసి వీలైనంత త్వరగా పెళ్లి చేయడం మంచిది. హీ హ్యాడ్ ఏ టెర్రిబుల్ బ్యాకేక్ ఎస్టర్డే. నిన్న అతనికి తీవ్రమైన నడుము నొప్పి వచ్చింది. బ్యాక్ పెయిన్ వచ్చింది. దెన్ వాట్ హ్యాడ్ హీ బీన్ డూయింగ్? అయితే అతను ఏమి చేస్తూ ఉన్నాడు? హీ హ్యాడ్ బీన్ డూయింగ్ ఎక్సర్సైజ్ విత్ వెయిట్స్ ఫర్ సమ్ టైమ్. అతను కొంతసేపు బరువులతో వ్యాయామం చేస్తూ ఉన్నాడు. వెల్కమ్ టు అసలు బైనా ఇంగ్లీష్. తెలుగు ఇంగ్లీష్ ఇస్తున్నానమ్మా. స్పోకెన్ ఇంగ్లీష్లో ప్రాక్టీస్ చేయండి. ఓకే. ఎస్టర్డే ఐ హ్యాడ్ టు గివ్ మై బ్రదర్ సమ్ వెన్ ఐ ఫౌండ్ అవుట్ హీ హ్యాడ్ నాట్ బీన్ పేయింగ్ హిజ్ లోన్ ఇన్స్టాల్మెంట్స్ రెగ్యులర్లీ. నిన్న నా సోదరుడు తన రుణ వాయిదాలు క్రమంగా చెల్లించటం లేదని తెలిసి అతనికి కొంత డబ్బు ఇవ్వాల్సి వచ్చింది. వెన్ డిడ్ యూ బై ఆల్ దిస్ న్యూ ఫర్నిచర్? ఈ కొత్త ఫర్నిచర్ అంతా ఎప్పుడు కొనుగోలు చేశారు? ఫర్ ఇయర్స్ వీ హ్యాడ్ బీన్ ప్లానింగ్ టు బై సమ్ న్యూ ఫర్నిచర్ అండ్ ఎస్టర్డే వీ ఫైనల్లీ వెంట్ అవుట్ అండ్ గాట్ దెమ్. చాలా సంవత్సరాలుగా కొత్త ఫర్నిచర్ కొనాలని అనుకుంటూ వచ్చాము. నిన్న చివరకు వెళ్ళి కొనుగోలు చేశాము. హౌ ఈజ్ మై డాటర్ ఇన్ ద హాస్టల్? హాస్టల్లో మా అమ్మాయి ఎలా ఉంది? ఐ థింక్ ద హాస్టల్ అట్మాస్ఫియర్ డిడెంట్ సూట్ హర్ వెల్. హాస్టల్ వాతావరణము ఆమెకు బాగా సరిపోలేదని అనుకుంటున్నాను. ఎస్టర్డే వెన్ ఐ వెంట్ దేర్ షీ హ్యాడ్ బీన్ సిట్టింగ్ లోన్లీ ఇన్ హర్ రూమ్ అండ్ వీపింగ్. నిన్న నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఆమె తన గదిలో ఒంటరిగా కూర్చుని ఏడుస్తూ ఉంది. మోరోవర్ ఐ ఫౌండ్ దట్ షీ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ స్టడీస్. అంతేకాక ఆమెకు చదువుపై ఆసక్తి లేదని గమనించాను. సో యూ హ్యాడ్ బెటర్ ఫైండ్ ఎ సూటబుల్ మ్యాచ్ అండ్ మ్యారీ హర్ ఆఫ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. కాబట్టి ఆమెకు తగిన వరుణ్ణి చూసి వీలైనంత త్వరగా పెళ్లి చేయడం మంచిది. హీ హ్యాడ్ ఏ టెర్రిబుల్ బ్యాకేక్ ఎస్టర్డే. నిన్న అతనికి తీవ్రమైన నడుము నొప్పి వచ్చింది. బ్యాక్ పెయిన్ వచ్చింది. దెన్ వాట్ హ్యాడ్ హీ బీన్ డూయింగ్? అయితే అతను ఏమి చేస్తూ ఉన్నాడు? హీ హ్యాడ్ బీన్ డూయింగ్ ఎక్సర్సైజ్ విత్ వెయిట్స్ ఫర్ సమ్ టైమ్. అతను కొంతసేపు బరువులతో వ్యాయామం చేస్తూ ఉన్నాడు.